ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ఉడికిపోతుంది పాకిస్తాన్. సరిహద్దుల్లో ఎక్కడ పడితే అక్కడ మిసైల్స్ తో దాడులకు దిగుతుంది. నిన్న రాత్రి అమృత్సర్ లో పాక్ ప్రయోగించిన మిసైల్ ని భారత సైన్యం గాల్లోనే పేల్చిపాడేసింది. అమృత్సర్ సమీపంలో అర్ధరాత్రి పెద్ద శబ్దంతో మిసైల్ శకలాలు నేలరాలాయి. జతువాల్ మఖన్విండి గ్రామాల సమీపంలోని పొలాల్లో ఇవి పడ్డాయి. అమృత్సర్ పై మిసైల్ దాడికి పాక్ ప్రయత్నించడంతో ఆ మిసైల్స్ ని గాల్లోని ధ్వంసం చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇండియా యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా అడ్డుకోగలిగింది మన ఆర్మీ. మన దగ్గర S-400 సిస్టమ్ ఉంది. సర్ఫేస్ టు ఎయిర్ టార్గెట్స్ ని ఛేదించే ఈ వ్యవస్థ ద్వారా మిసైళ్లని నేల కూల్చేసింది భారత ఆర్మీ. అమృత్సర్ బటాలా దారికి దగ్గరలో పడిన ఈ శకలాలన్నీ సైన్యం స్వాధీనం చేసుకుంది. మిసైల్ శకలాల కొలతలు తీసుకొని అక్కడ దొరికిన ముక్కల్ని సైతం సేకరించారు. రాత్రి 1 గంట సమయంలో భారీ శబ్దం వినిపించిందని, బయటకు వచ్చి చూస్తే పెద్ద వెలుతురుతో మిసైల్ కూలినట్టుగా కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన షెల్స్ కనిపించాయి. సరిహద్దు గ్రామాల ప్రజలే విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది పాక్ రేంజర్స్. ఇప్పుడు భారీ ఆయుధాల్ని కూడా వాడుతూ భయానక వాతావరణం సృష్టిస్తోంది. బార్డర్ వెంట అక్కడ అలర్ట్ గా ఉండాలని, అక్కడ ఉన్న వారంతా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. బార్డర్ వెంట అప్రమత్తంగా ఉన్న భారత ఆర్మీ ఈ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది.